ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, అసలు లక్ష్మి తప్పేం చేసిందని మీరు కొడుతున్నారు? తప్పు అది చెయ్యలేదు. దాన్ని ఇంట్లో పెట్టుకుని మనం తప్పు చేస్తున్నాం. మనమేదైనా శుభకార్యం జరిపిస్తూ ఉంటే ఎలా చెడగొట్టాలా అని చూసేది తనే కదా. అంబిక, తనకే మోసరముంది, తనెందుకు అలా చేస్తుంది? యమునా, ఏంటి నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు? ఈ ఇంట్లో నా కూతురికి ఏ శుభకార్యం జరిగినా కుళ్ళుకొని చచ్చేది ఇదే, కళ్ళల్లో నిప్పులు పోసుకునేది ఇదే. అత్తయ్య, మీ వాదనలో అర్థమే లేదు. ఆ పెద్దవిడ కాలు జారి పడితే ఆ నల్లపూసలు వచ్చి లక్ష్మి మీద పడ్డాయి. ఇందులో తన తప్పే ఉంది అత్తయ్య. అవన్నీ నీకు అర్థం కావురా? రే విహారీ, నువ్వు మాట్లాడుకో. దీని వలనే నిన్న మీ కార్యం చెడిపోయింది. ఇదిగో ఈ రోజు ఈ గొడవ ఏంటే? నట్టింట్లో ఏడుస్తూ కూర్చున్నావు. కాదంబరి, కొంచెం ఆగు. మీకేం తెలీదు, కామ్గా ఉండండి. పద్మాక్షి, నువ్వు రావే. పోవే బయటికి. పో. నువ్వు శనిగ్రహం కంటే పవర్ఫుల్లే. శుభకార్యం జరిగేటప్పుడు నిన్ను ఇంట్లో ఉంచుకోవడం అంటే నల్ల పిల్లిని మాత ఉంచుకున్నట్టే. ఈ శుభకార్యం అయ్యే వరకు బయటే చావు. విహారీ, కూర్చో. ఏంట్రా అలా చూస్తున్నావు? కూర్చో. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఇలాగే ఎదురొస్తాను. ఓం నమో నారాయణి నమోస్తుతే. బాబు, ఈ మంగళసూత్రం అమ్మాయి మెడలో వేయినాయనా?